ఇప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు సీఎంగా చేసిన ఆయనకి ఉన్న అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడి నుంచి వస్తుందండి? అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ గారు తయారు కాలేరా అంటే తయారవడానికి కొంత టైం ఉంది. ఆ టైం వరకు బాబు గారు ఉంటే మంచిదని మాట్లాడుతున్నారు. ఆ టైమే వస్తే రాజకీయ పరిణామాలు అటు దారి తీస్తే ప్రజలు కూడా అటే దారి తీస్తారు. ఒకవేళ నేనేమంటున్నానంటే అండి, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుల రాజకీయాలు జరిగినాయి. స్పష్టంగా ఏ కులానికి ఆ కులం విడిపోయి రెండో కులంతో కలవలేని పరిస్థితులు ఏర్పడేటట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దాన్ని మొత్తాన్ని ఇప్పుడు ప్యాసిఫై చేసి కులాలతో సంబంధం లేకుండా సమర్థతతో సంబంధం, అభివృద్ధి విషయంలో ఎవరు క్యాపబుల్ అనే దాని ఆ సంబంధాలే బేరీజ్ వేసుకుంటున్నారు తప్ప కుల సమీకరణలతో ప్రయాణం చేయట్లేదు అనేది అర్థమైపోయింది జనం. అంటే ఇప్పుడు ఇంకా కులాల కుంపటి లేదంటారు. భారతదేశంలో కులం అసలు పౌరుల్ని వదలదండి. కులజాడ్యం అనేది ఇంకా పోదు. కానీ కులరహిత సమాజం కోసం కూడా పని చేయాలి అనేది పెట్టుకోవాలి. ప్రత్యేకంగా దాని మీద కూడా వర్క్ జరగాలి. కులరహిత సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పార్టీ పెట్టిన దగ్గర అదే మాట చెప్తూనే ఉన్నారు. అదే నేను అంటున్నది అదేనండి. పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమిస్తే, ఇప్పుడు నువ్వు హిందుత్వాన్ని రుద్దుకోకుండా నాకు అందరూ ఒకటే అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్. నా చిన్నప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకేలాగా చూశాను. అంటే ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక రకంగా, ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇంకో రకంగా ఎప్పుడూ లేరు. ఆయనలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనగానే మనకి చక్కగా అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణే గుర్తొస్తా. అలా ఉంటే హాయిగా ఉండేదండి. ఇప్పుడు ఇంత పెద్ద బొట్లు పెట్టుకొని నువ్వు ఒక మతానికి ప్రతీకగా కనిపించే ప్రయత్నంలో సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎందుకు ఆ ఎక్స్టెంట్కి ఎందుకు వెళ్తుంది అనేది కొంత ఆలోచించే విషయమే. కాకపోతే అది ఆయన వ్యక్తిగత విషయంగా పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. వ్యవస్థాగతమైనటువంటి విషయంగా తీసుకెళ్తే ప్రాబ్లం. అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ప్రజెంట్ ఆయన. నేను అదే అంటున్నా. నేనేమంటున్నానంటే ఆయన వ్యక్తిగతంగా చేసుకోండి, ఉండనియండి, ఇబ్బంది ఏమి లేదు. కుంభమేళాలో మునగండి, క్రిస్టియన్ వైఫ్కి బొట్లు పెట్టండి, ఆమెకు కూడా కాషాయం దొరకండి, ఇబ్బందే లేదు. దట్ ఈస్ ప్యూర్లీ యువర్ పర్సనల్ మ్యాటర్. బట్ నీ వ్యక్తిగత విషయాన్ని వ్యవస్థల మీద రుద్దే ప్రయత్నం చేస్తే అది ఎటు దారి తీస్తూ ఉందంటే, ఒక మతానికే ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడేమో అనే అనుమానం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లక్షలాది మంది అభిమానులు అదర్ దాన్ హిందుత్వకి ఉన్న వాళ్ళందరూ దూరం అవుతున్నారనే ప్రమాదం. మతాల మధ్య లేనిపోయినటువంటి ఒక కొత్త అర్థాలు వస్తుంది, కొత్త విద్వేషాలు మొదలవుతాయి. అసలే ప్రజలు పని లేకుండా ఉన్న చాలా మంది ఎక్కడ దొరుకుతారా అన్నట్టు చూస్తున్నారు. ఏ ఒక్క చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్ని పట్టుకొని పెద్ద వలయేసేస్తున్నారు. అందుకని నేనేమంటున్నానంటే అండి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేది ఈవెన్ నేను కూడా నేర్చుకున్నాను. ఇదివరకు ఫైర్తో ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఉండేదాన్ని. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, మారుతున్న ఆధునిక రాజకీయాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ జాగ్రత్తగా మాట్లాడాలో, సున్నితమైన విషయాల దగ్గర మనం ఎలా వ్యవహరించాలో అని అనుకుంటూ అందరూ మాట్లాడాలి. నిన్న మొన్నటి దాకా అలా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మ అంటే ఇదివరకు చెగోవెరా అని, ఈరోజు సనాతన ధర్మ అంటే ఎక్కడో కొద్దిగా ఎక్కడో ఏం జరుగుతుందని భయం వేస్తుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఒక బహిరంగ సభలో తన లోపల నుంచి ఉన్న పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మన లోకేష్ గారిని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న అన్ని శక్తుల్ని ప్రశంసించారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ, లేకపోతే జనసేన వాళ్ళ, బీజేపీ వాళ్ళ అని చూసుకోవాలా. అసలు ఆ వేరియేషన్ లేకుండా ఆయన అలా మాట్లాడటం అనే గొప్ప విషయాన్ని మనం అసలు మర్చిపోకూడదండి. సనాతన ధర్మం గురించి అంత ఆ రకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలో గత వారం నుంచి చూస్తే ఒక హాట్ టాపిక్ అయితే ఉందండి. అవును, రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పదం మృతి చెందారు. కనీసం దానికి సంబంధించి చిన్న స్టేట్మెంట్ కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మం అని చెప్తున్నారు, ఆయన ఒక క్రైస్తవ మతబోధకుడు. ఆయన ఎలా స్పందిస్తారు మీరు? కూటమిలో కూడా మీరు ఒక పార్టీ టీడీపీ. అవునండి, అంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య అది కొంచెం హాట్ టాపిక్గా ఉంది ఆ విషయం. నిజమే. గత 2 రోజుల నుంచి కూడా రకరకాలుగా ఆయన పాస్టర్ గారి మీద రకరకాలైనటువంటి ట్రోల్స్ నడుస్తుంది. దాని మీద ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు, కట్టడి చేయట్లేదు? ఎందుకు కట్టడి చేయట్లేదండి? ఇక్కడ ముందు ఆగారు, అక్కడికి వెళ్ళారు, అక్కడ వైన్ కొన్నారు. ఇన్వెస్టిగేషన్ లో భాగం అదే. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయటం వేరు, ప్రసార మాధ్యమాల్లో పోలీసుల కన్నా ముందు వీళ్ళు బయట పెట్టి దాన్ని చిలవబలగా చేయటం వేరు. అవునండి, ఇప్పుడు సోషల్ మీడియా కొన్ని మతాల మధ్య విద్వాంసాలు రెచ్చగొడుతున్నారు అలా రావటం వల్ల. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అండి అన్ని శక్తుల కంటే సోషల్ మీడియా అనే శక్తి వ్యవస్థ చాలా బలీయంగా జనంలోకి వెళ్ళిపోయింది. పవర్ఫుల్ గా. అందుకని
ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఏది లైక్ చేస్తున్నారో అదే వార్త అయి కూర్చుంటుంది, అదే నిజమై కూర్చుంటుంది, అది అబద్ధమైనా కూడా. సో నేనేమంటున్నానంటే పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన దానికి చాలా బాధపడుతున్నాను. క్రిస్టియన్ సోదరులు కూడా చాలా రియాక్ట్ అయ్యారు, దానికి రెస్పాండ్ అయ్యారు. బట్ నేననేది ఏంటంటే అండి, చట్టం ముందు ఎవరైనా ఒకటే. ఏ మతమైనా సరే వాళ్ళ ధర్మాల గురించి చెప్పుకొని వాళ్ళ ధర్మంలోకి లాక్కోవటానికి ఒక ప్రశాంత వాతావరణంలో ప్రశాంతమైన ప్రసంగాలు ఇచ్చుకున్నంతవరకు ఇబ్బంది లేదు. కానీ ఆ మతానికి సంబంధించిన హద్దులు దాటిపోయి అవి ఉంటే, ప్రసంగాలు ఉంటే, అంటే మనుషులు ప్రొవోకేట్ చేసి అసలు మళ్ళీ బయటకు వెళ్ళిపోయి కొట్టేయాలి, తన్నేయాలి, ధ్వంసం చేయాలనే ఆ ఇమోషన్స్ క్రియేట్ చేసినప్పుడు తనొక్కడే కాదు మొత్తం సమాజం అంతా విధ్వంసమే. సో ఇలాంటి మన సెక్యులర్ స్టేట్గా ఉన్నటువంటి ఇండియాలో ఏ మత ప్రచారకులు ఆ మతాన్ని ప్రబోధించడానికి పూర్తి మత స్వేచ్ఛ ఉంది. కాన్స్టిట్యూషన్ ఇచ్చింది మనకు అది. ఆ మత స్వేచ్ఛలో భాగంగా ఇతర మతాన్ని హత్య చేయకూడదు అనేది కూడా అంతే కనెక్టెడ్గా ఉంది, ఇంటర్లింక్డ్గా ఉంది. కాబట్టి ఏంటంటే ఏ మతానికి సంబంధించింది ఆ మతం వాళ్ళు కాపాడుకుంటూ ప్రసంగాలు ఇచ్చుకుంటే ఉద్వేగానికి, ఉద్రేకాలకి, ఉన్మాదానికి గురి కాకుండా ఉండేలాగా ఆ మత ప్రబోధకులు ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎక్కడైనా ప్రవీణ్ గారు అలాంటి ప్రసంగాలు కనుక ఇచ్చి ఉండుంటే కొంత క్రిస్టియన్ ప్రబోధకులు ఆలోచించాల్సిన అవసరమేమో తెలియదు. అలాగే సేమ్ టైము ఇప్పుడు ప్రజెంట్ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటంటే, క్రైస్తవ సమాజం కోరేది ఏంటంటే, సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎందుకు ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు స్పందించట్లేదు? స్పందిస్తారండి, మంచి సమయం చూసుకుంటారు. దాదాపు వారం రోజులు అవుతుంది కదా, కనీసం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఎందుకు స్పందించట్లేదు? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ అన్నారు కాబట్టి ప్రవీణ్ గారు చనిపోయారు అనేది క్లబ్ చేయొద్దు దయించి, దేనికదే. ఎందుకంటే ప్రవీణ్ గారి ప్రసంగాలు కూడా నేను అన్ని ధర్మాలు పాటిస్తాన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్రైస్తవుల విషయం ఎందుకు స్పందించలేదు? నేను ప్రవీణ్ గారి గురించి చెప్తున్నాను. నేను ప్రవీణ్ గారి ప్రసంగాలన్నీ ఆయన చనిపోగానే వెంటనే తీస్తే ప్రవీణ్ గారు కూడా చాలా ఆవేశపూరితమైనటువంటి ఉద్వేగంగా చాలా ఉద్వేగంగా మాట్లాడితే పర్వాలా, ఉద్రిక్తంగా మాట్లాడకూడదు, ఉన్మాదంగా మాట్లాడకూడదు. ఏది కూడా ఉన్మాద స్టేజ్కి వెళ్ళకూడదండి. నేను అంటున్నది అది, ఏది కూడా ఉన్మాద స్టేజ్కి వెళ్ళకూడదు. సో ఉన్మాద స్టేజ్కి వెళ్ళేది దానికి ఒకవేళ ప్రవీణ్ గారు దగ్గరగా ఉండుంటే క్రిస్టియన్ సోదరులు కూడా దాన్ని, ఇప్పుడు ఒకటండి, అది ఏ రాష్ట్రం గుర్తు రావట్లేదు నాకు, పాస్టర్ని ఫ్యామిలీని మొత్తాన్ని జీప్లో పెట్రోల్ పోసి తగలబెట్టారు, ఒరిస్సా అనుకుంటా. ఆమె భర్త కొడుకు మీద పెట్రోల్ పోసి తగలబెడితే ఫాదర్ స్టెయిన్స్ని చంపేసేస్తే, ఇప్పుడు పేరు కూడా గుర్తొచ్చింది, చంపేసేస్తే వాళ్ళని క్షమించండి అంత మహానుభావురాలి ఎక్స్పీరియన్స్ని కూడా మనం చూసామండి. ప్రభువే చూసుకుంటాడు. లైక్ ఆ రోజు అరెస్ట్ చేయొచ్చు, ఉరిశిక్ష చేయొచ్చు, ఏదైనా చేయడానికి చట్టాలు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఆవిడేం మాట్లాడలేదు. ఎటు కోల్పోయాను కాబట్టి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు. ఆ ఉన్మాదంలో వాళ్ళని క్షమించేసేయండి అని ఒకే ఒక మాట అన్నందుకు క్రిస్టియానిటీలో జీసస్ క్రైస్ట్ చెప్పింది చాలా క్లోజ్గా ఉంది ఆవిడ. ఇదే సందర్భంలో ప్రవీణ్ పగడాల గారి భార్యకు అదే విషయం ఉంది. నా భర్త క్షమాపణ గుణం ఉంది, క్షమించండి అంది. క్షమించండి, అది ఎవరైనా కానీ క్షమించే గుణం ఉంది నా భర్తకు అని చెప్పి వాళ్ళ భార్య చెప్పారు. అయ్యో పాపం. నేను నివాళులు అర్పిస్తున్నానండి ప్రవీణ్ గారికి, నేను నివాళులు అర్పిస్తున్నాను మీ ఛానల్స్ ద్వారా. బట్ ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కోణాల్లో నుంచి చూడాలో పోలీసులు చూస్తున్నారు, ప్రభుత్వం చూస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని హిందూ మతోన్మాదులు గొడవ చేస్తారనేది స్మెల్ చేసినప్పుడు చంద్రబాబు గారు వితిన్ నో టైం అక్కడికి డీజీపీలని, ఎస్పీలని, లోకల్ ఎంటైర్ పోలీస్ సిస్టమ్ అలాంగ్ విత్ హోమ్ మినిస్టర్ అనిత గారు అందరూ క్షణాల మీద అక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఆల్ పాసిబుల్ ఎవిడెన్స్లు తీసుకునే ప్రయత్నం చేశారు. అంటే గవర్నమెంట్ వైపు నుండి ఎవరు చనిపోయినా కూడా అసలు గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యల దగ్గర ఎక్కడ ఏ లోపం జరగలేదు అనేది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాకపోతే మీరు పదే అడుగుతున్న ప్రశ్నకి అంటే ప్రస్తుతం హాట్ టాపిక్ ఉన్నది, పదే మీరు అడుగుతున్న ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ అని మాట్లాడారు కాబట్టి ప్రవీణ్ గారు ఆ స్టేజ్కి వెళ్ళి మాట్లాడారు. ఈయనది తప్పు కానప్పుడు ఆయనది ఎలా తప్పు?
స్పందిస్తారండి, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఈ రోజున, ఒక పార్టీ అధ్యక్షుడు కాదు. స్పందిస్తారు. సమయం పడుతుంది, ఎందుకంటే చాలా సున్నితం అయిన విషయం అది. ఒకవైపు హోమ్ మినిస్ట్రీ చూసుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు అండి, నేను ప్రజారాజ్యంలో ఉండగా పవన్ కళ్యాణ్ ప్రక్కన ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఆయన భార్య క్రిస్టియన్ కదండి. సో ఆయనకు అసలు ఆ బారికేడ్స్ అన్నీ చెరిపేసేసుకొని నాకు మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు అనేదాకా వెళ్ళిపోయినటువంటి మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకని ఏంటంటే ఆయనకి ఇండియాలో అమ్మాయిలు దొరక్క రష్యన్ అమ్మాయిని చేసుకున్నారు, క్రిస్టియన్ అమ్మాయిని. ఇంట్లో ఆవిడ క్రిస్టియన్గా కొనసాగే జీవన విధానం కొనసాగుతుండగా ఈయన హిందువుగా ఉన్నాడు, నథింగ్ రాంగ్ అనుకున్నారు. అంటే ఆ మేరకు మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకున్న వ్యక్తిగానే మనం పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. అంతే తప్ప ఆయన వ్యక్తిగత వ్యవహారంగా కూడా సనాతన ధర్మాలన్నీ రావు. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, సనాతన ధర్మంలో సతీసాగమనం ఉంది, సనాతన ధర్మంలో కుల వివక్ష ఉంది, సనాతన ధర్మంలో వేదాలు వల్లిస్తే నాలుగు కోసేయటం, వేదాలు వింటే చెవిలో సీసం పోయటం, బాల్య వివాహాలు, ఏ రెండు కులాలు కూడా దగ్గరగా కూర్చోలేని సామాజిక అస్థిరత్వం, క్రూరత్వం ఉండేది. ఒకవేళ సనాతన ధర్మంలో అలాంటివి ఉన్నాయని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అసలు ఏ సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారో ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలని చెప్పాను నేను ఒక ఇంటర్వ్యూలో. సో మీ ద్వారా కూడా నేను అడుగుతున్నది ఏంటంటే, అంటే నిజంగా సనాతన ధర్మంలో, హిందూ సనాతన ధర్మంలో ఖచ్చితంగా ధర్మం యాంగిల్లో కొన్ని మనకి హెల్ప్ చేస్తాయి, మానవాళిని ప్రశాంతంగా ఉంచుతుంది, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది, అభివృద్ధి పదాన్ని నడిపిస్తుంది అనుకుంటే లెట్ us ఫాలో ది ధర్మ. అది ఏ ధర్మ అయినా కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు బౌద్ధ ధర్మ, ఐ బిలీవ్ ఇన్ బౌద్ధ ధర్మ, నేను ఐ డోంట్ బిలీవ్ అదర్ రిలీజన్స్. మేడం, భవిష్యత్తులో చిరంజీవి గారు జనసేన పార్టీలు జాయిన్ అవుతారంటారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నటువంటి మెంబర్షిప్ కూడా రెన్యువల్ చేసుకోలేదు. భవిష్యత్తులో అవకాశం ఉందంటారు తమ్ముడు పార్టీలోకి జనసేన రావడానికి? తప్పే ఉందండి. ఇప్పుడు ఎన్నో పార్టీలు మారి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఇప్పుడు నిన్న ఒక పార్టీ, మొన్న ఒక పార్టీ, ఈరోజు ఒక పార్టీ, రేపు ఒక పార్టీ అనే పరిస్థితులు వచ్చినాయి. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నానండి, పార్టీలు ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు చట్టాలు తయారవుతున్నాయి కానీ ఇంప్లిమెంట్ కావడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు చదువు సంధ్య లేని వాళ్ళు, మినిమం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేని వాళ్ళు, క్వాలిఫికేషన్ లేని వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు. దీని మీద డిబేట్ జరగాలి. ఇప్పుడు మాలాంటి చదువుకున్న వాళ్ళు, మద్య వ్యాపారులు, తర్వాత జులాయిలుగా తిరిగే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, శాసనమండలిలో, శాసనసభల్లో కూర్చొని, లోక్సభల్లో, రాజ్యసభల్లో కూర్చొని మాట్లాడితే వాట్ ఈస్ ది మీనింగ్ అండి చెప్పండి? ఇప్పుడు మామిడికాయ విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుందండి, గంజాయి విత్తనం వేస్తే గంజాయి వస్తుంది. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే రాజకీయ రంగంలో వాళ్ళు సేవ ఏం చేస్తారండి నాకు అర్థం కాదు. గంజాయినే మొలిపిస్తారు వాళ్ళు. అందుకని అది కూడా గమనించుకొని రాజకీయ పార్టీలు సీట్లు ఇచ్చేటప్పుడు అసలు ఒక చట్టంలాగా తీసుకురావాలనేది కూడా నేను మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను.